పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని 3వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 3వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. రెండవ పఠనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనము నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనము. సువార్త పఠనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుంచి 23వ వచనం వరకు. మొదటి పఠనము. ఈనాటి మొదటి పట్టణములో యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువును వెలుగుగా సూచిస్తూ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు అని ఆయన ప్రవచించి ఉన్నాడు. రెండవ పట్టణము. యేసుక్రీస్తు నందు బప్తిస్మాను స్వీకరించిన ప్రతి వ్యక్తి గొడవలను, విభజనలను ప్రక్కన పెట్టేసి ఐక్యత కలిగి జీవించాలి అని పునీత పౌలు గారు ఈరోజు కోరుతున్నాడు. సువార్త పఠనము. యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని బోధిస్తూ తన శిష్యులుగా జాలరులను పిలుచుకోవటాన్ని మనము చూస్తున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ 3 దివ్య గ్రంథ పఠనాలను బైబిలు గ్రంథాన్ని ఆధారము చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పేరు దేశమును జయించిన పిజారో అనే వ్యక్తి యొక్క విజయగాథను గూర్చి మనలో చాలామంది వినే ఉంటాము. పేరు దేశములో నదులు బంగారముతో ప్రవహిస్తాయి అని, అక్కడ బంగారాన్ని ప్రజలు ప్రోగు చేసుకోవచ్చు అని చెప్పి స్పెయిన్ దేశ ప్రజలు విశ్వసిస్తూ ఉండేవారు, నమ్మేవారు. అయితే ఆ పేరు దేశానికి వెళ్ళి అక్కడ బంగారాన్ని ప్రోగు చేసుకోవచ్చు అని చెప్పి పిజారో అనేటువంటి ఒక వ్యక్తి సాహసముతో ప్రయాణాన్ని కట్టాలని అనుకున్నాడు. అతనితో పాటు పిజారో యొక్క సాహసాన్ని నమ్మినటువంటి కొంతమంది ఒక బృందముగా ఏర్పడి ప్రయాణాన్ని ప్రారంభించారు. అట్లాంటిక్ దాటారు. పనామాలో ఉన్నటువంటి ఇస్మస్ను కూడా వారు దాటారు. అయితే ఈ పిజారో నాయకత్వంలో ఉన్నటువంటి ఈ బృందం చాలా కష్టాలు అనుభవించారు. వారి ప్రయాణం సులువుగా సాగట్లా. వారి ప్రయాణం చాలా కష్టాలతో సాగుతుంది. సముద్రములో చెలరేగినటువంటి తుఫాను వలన సమస్యలు ఎదుర్కొన్నారు. విషసర్పాల వలన సమస్యలు ఎదుర్కొన్నారు. క్రూర మృగాల వలన సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులలో పిజారో అనేటువంటి ఆ వ్యక్తి
తన వద్ద ఉన్నటువంటి కత్తిని తీసి ఒక గీతను గీసి, ఈ గీతకు ఇటువైపు ఉన్నటువంటిది దక్షిణ భాగం, ఇటువైపు ఉన్నటువంటిది ఉత్తర భాగం. దక్షిణ వైపున పేరు దేశం ఉంది. అయితే ఈ దక్షిణ వైపున కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ ఉత్తరం వైపున స్పెయిన్ దేశం ఉంది. అంతా కూడా సుఖాలు, సౌకర్యాలు, ఆనందం, సంతోషం ఉంది. అయితే నేను ఈ గీత దాటి దక్షిణ వైపు భాగంలో ప్రవేశిస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తి పిజారో ఆ దక్షిణ వైపు అడుగుపెట్టాడు. మీలో ఎవరు ఈ దక్షిణ వైపుకు రావాలనుకుంటారో రండి, మనం పేరు దేశాన్ని జయిద్దాం. లేదు, ఈ కష్టాలు, ఈ బాధలు వద్దు, సుఖవంతమైన జీవితం కావాలని అనుకుంటారో వారు ఈ ఉత్తరం వైపునే ఉండిపోండి, వెనుదిరిగి స్పెయిన్ దేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ బృందములోని 7 యువకులు ఆ గీత దాటి దక్షిణం వైపు వారు కాలు పెట్టారు. వారిని అడిగారు, ఎందుకని మీరు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ హింసలు ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మీరు కోరుకున్నారు అని అడిగినప్పుడు ఆ 7 యువకులు ఇలా చెప్పారు, పేరు దేశములో లభించే బంగారాన్ని ఆశించి కాదు, కానీ పిజారో అనేటువంటి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి సాహసాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని మేము విశ్వసించి ఆయన కోసం ఏ త్యాగానైనా చేయటానికి, ఏ కష్టానైనా అనుభవించడానికి, ఏ ఇబ్బందినైనా ఎదుర్కోవటానికి మేము ఇష్టపడి ఆయన అనుసరించటానికి ఈ దక్షిణ భూభాగం వైపు మేము వచ్చాము అని చెప్పారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా జాలరులను నన్ను అనుసరించండి, నేను మిమ్ములను మనుషులను పట్టువానికి చేస్తాను అన్నప్పుడు ఆ 7 వ్యక్తుల్లాగానే ఈ జాలరులు కూడా యేసు ప్రభుని మాటలు నమ్మారు, విశ్వసించారు. అందుకనే ఆయన కోసం ఏ త్యాగానైనా చేయటానికి సిద్ధపడి తల్లిదండ్రులను, పడవలను, వలలను, సేవకులను అందరినీ విడిచిపెట్టేసి, వదిలివేసి యేసుక్రీస్తు ప్రభుని అనుసరించారు. అంటే క్రీస్తు కొరకు ఏ త్యాగానైనా చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అందుకని ప్రభు పిలుపుకి ప్రత్యుత్తరాన్నిచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు నిన్ను, నన్ను, మనందరినీ నన్ను అనుసరించు అని పిలుస్తున్నాడు. క్రైస్తవులుగా మనల్ని పిలుస్తున్నాడు, గురువులుగా మనల్ని పిలుస్తున్నాడు, మఠకన్యలుగా మనల్ని పిలుస్తున్నాడు, ఉపదేశులుగా మనల్ని పిలుస్తున్నాడు, సంఘ పెద్దలుగా మనల్ని పిలుస్తున్నాడు, కౌన్సిల్ లీడర్లుగా మనల్ని పిలుస్తున్నాడు, యువతీ యువకులుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే మనలో ఎంతమందిమి ఏ త్యాగానైనా చేసి ఆయన పిలుపుకు ప్రత్యుత్తరాన్నిచ్చి ఆయన సేవ చేసుకోవటానికి ఇష్టపడుతున్నాం అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు సువార్త పఠనం నుంచి 3 విషయాలని మనం ప్రత్యేక విధంగా ఈరోజు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, తన మొదటి సందేశం,
హృదయ పరివర్తన చెందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున తన మొట్టమొదటి సందేశాన్ని దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని బోధిస్తూ ప్రారంభించాడు. ఇక్కడ హృదయ పరివర్తన అంటే ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. హృదయ పరివర్తన చెందటము అంటే ఏదో తప్పు చేశాను అని చెప్పి అంగీకరించడం మాత్రమే కాదు, లేదా సారీ అని చెప్పటం మాత్రమే కాదు, లేదా నన్ను క్షమించండి అని చెప్పటం మాత్రమే కాదు. అయితే హృదయ పరివర్తన చెందటము అంటే మన జీవితంలో మన దిశ నుంచి మన మనస్సు, మన హృదయం పూర్తిగా మారటం. దీనిని హృదయ పరివర్తన చెందటము అనేటువంటి దీనిని గ్రీకు భాషలో మెటనోయియా అని అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క దిశ, ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఒక వ్యక్తి యొక్క హృదయం పూర్తిగా మారటం అని అర్థం. దీనిని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. దూర ప్రాంతానికి తన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని గూర్చి ఆలోచన చేయండి. ఆ వ్యక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత తాను రాంగ్ రూట్లో ఉన్నాను అని చెప్పి తెలుసుకున్నాడు అని అనుకుందాం. అక్కడ ఆ వ్యక్తి రాంగ్ రూట్లో ఉన్నాను అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడే ఉండిపోయాడు అనుకోండి, అది కేవలం సారీ అని చెప్పడం మాత్రమే, నన్ను క్షమించండి అని చెప్పడం మాత్రమే. ఆ రాంగ్ రూట్లో ఉన్నటువంటి వ్యక్తి మరలా నేను రైట్ రూట్లోకి వచ్చి నా గమ్యస్థానానికి చేరాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి చేయవలసిందేంటి? పూర్తిగా యూటర్న్ తీసుకుని రైట్ రూట్లోకి రావాలి. అప్పుడు మాత్రమే అతడు తన గమ్యస్థానానికి చేరుకుంటాడు. అలాగే హృదయ పరివర్తన అంటే కేవలము తప్పు చేశాను అని చెప్పి తెలుసుకుని అక్కడే ఉండిపోవటం మాత్రం కాదు. తన తప్పును తెలుసుకున్నటువంటి వ్యక్తి పూర్తిగా దిశ నుంచి మనస్సును, హృదయాన్ని కూడా మార్చుకుని రైట్ రూట్లోకి యూటర్న్ తీసుకుని వచ్చి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించటాన్ని హృదయ పరివర్తన అని అంటాం, లేదా మెటనోయియా అని అంటాం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ జక్కయ్య యేసు ప్రభుతో కొంత సమయాన్ని గడిపిన తర్వాత తాను తప్పు చేస్తున్నాను అని చెప్పి గ్రహించాడు. తప్పు చేస్తున్నాను అని గ్రహించినటువంటి ఈ జక్కయ్య అంతటితో సరిపెట్టుకోలా, సారీ అని చెప్పేసి సరిపెట్టుకోలా, నన్ను క్షమించండి అని చెప్పి అడిగి సరిపెట్టుకోలా. ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు. తన దిశను, తన మనస్సును, తన హృదయాన్ని మార్చుకున్నాడు. అందుకనే ఈ జక్కయ్య అన్నాడు, నా ఆస్తిలో సగం పేదలకిచ్చేస్తా అన్నాడు. నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే ఆ వ్యక్తికి 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తానన్నాడు. అదే హృదయ పరివర్తన, అదే మెటనోయియా. నెంబర్ 2, తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు
దూరదేశములో పరాయి దేశములో ఉన్నప్పుడు అయ్యో నేను తప్పు చేశాను, తండ్రికి ద్రోహం చేశాను అని తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్నటువంటి ఈ తప్పిపోయిన కుమారుడు అంతటితో సరిపెట్టుకోలా, సారీ అని చెప్పటంతో సరిపెట్టుకోలా, క్షమించండి అని చెప్పి అడగటంలో సరిపెట్టుకోలా. ఈ తప్పిపోయిన కుమారుడు తాను ఉన్న చోటు నుంచి లేచాడు. ఎక్కడి నుండి అయితే తాను వచ్చాడో మరలా అక్కడికే సరైనటువంటి స్థలానికి, సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు, వచ్చాడు. దానిని మనం హృదయ పరివర్తన అని అంటున్నాం. దానిని మనం మెటనోయియా అని అంటున్నాము. నెంబర్ 3, పేతురు. లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనము. పేతురు గారు యేసు ప్రభును గూర్చి ఆయనను నేను ఎరుగునంటే ఎరుగను అని చెప్పి ముమ్మారు బొంకటం తప్పు అని చెప్పి తెలుసుకున్నాడు, గ్రహించాడు. అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పేసి తెలుసుని గ్రహించి అంతటితోనే ఈ పేతురు గారు సరిపెట్టుకోలా. తన గదిలోనికి వెళ్ళాడు, తలుపులు మూసుకున్నాడు, వెక్కి 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 ఏడ్చి పశ్చాత్తాపాన్ని కోరుకున్నాడు. దీనిని మనం హృదయ పరివర్తన లేదా మెటనోయియా అని అంటున్నాము. నెంబర్ 4, నినివే ప్రజలు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నినివే ప్రజలు యోనా ప్రవక్త బోధన విన్న తర్వాత వాళ్ళు చేస్తూ ఉన్న తప్పు ఏమిటో తెలుసుకున్నారు, గ్రహించారు. అంతటితో వారు తెలుసుకోవటంతో, గ్రహించటంతో సరిపెట్టుకోలేదు. పశ్చాత్తాపానికి తగినటువంటి క్రియలు చేస్తూ, మంచి క్రియలు చేస్తూ వారు మారు మనసు పొందారు. దానినే మనం హృదయ పరివర్తన లేదా మెటనోయియా అని అంటూ ఉన్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనము చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. మనం మార్చుకోవాల్సినటువంటి దిశ ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి. మనం మార్పు చెందవలసినటువంటి చెడు అలవాట్లు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేయాలి. మన జీవితంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏమైనా మార్చుకోవలసినటువంటివి ఉన్నాయా అని ఆలోచన చేయాలి. మన జీవితంలో చెడు బంధాలు, చెడు ఆలోచనలు, చెడు విధానాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసుకోవాలి. అయ్యో నాలో ఉన్నటువంటి ఈ వ్యసనం చెడు అని చెప్పి గ్రహించి అంతటితో సరిపెట్టుకుంటే సరిపోదు. నాలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు చెడు ఆలోచనలు అని తెలుసుకుని సరిపెట్టుకుంటే సరిపోదు. ప్రభు మన నుండి కోరేది ఇదే, హృదయ పరివర్తన, మెటనోయియా. మనం ఉన్నటువంటి రాంగ్ రూట్ నుంచి యూటర్న్ తీసుకుని రైట్ రూట్లోనికి రావాలి అని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. దానికి నీవు సిద్ధమైన ఆలోచన చేయి. ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, దేవుని పిలుపు. నన్ను అనుసరింపుము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణములో యేసుక్రీస్తు ప్రభు జాలర్లను పిలుస్తూ ఉన్నాడు. అది దేవుని పిలుపు. మీరు నన్ను అనుసరించండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచింది పండితులను కాదు. ఆయన పిలిచింది సమాజములో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని కాదు. ఆయన పిలిచింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులను కాదు, న్యాయాధిపతులను కాదు. ఆయన పిలిచింది కేవలం పామరులను.
ఆయన పిలిచింది కేవలం జాలరులను. ఈరోజు మనం గ్రహించాలి, ఆ జాలరులను పిలిచినట్లే ప్రభు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. అని పిలుస్తూ ఉన్నప్పుడు నాలో ఏం అర్హత ఉంది అని ఆ పిలుపును పక్కకు నెట్టకూడదు. మనము కూడా ఈ జాలరులాగానే పండితులు కాకపోవచ్చు, అధికారం ఉన్న వాళ్ళం కాకపోవచ్చు. మన సామాన్య స్థితి నుంచే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. సామాన్యులమైనటువంటి మనమే ఆ దేవునికి అవసరం అని చెప్పి మనం గుర్తించాలి. ఆ పిలుపుకి మనం ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుడు చాలా చాలా సామాన్యుల్ని ఆయన పిలుచుకున్నాడు. వారు ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు. ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దావీదు. రాసుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. దావీదు కేవలం గొర్రెల కాపరి. అయితే ఆ గొర్రెల కాపరిని తన ప్రజలకు రాజుగా దేవుడు పిలుచుకున్నాడు. సామాన్యుణ్ణి తన ప్రజల నాయకుడిగా దేవుడు పిలుచుకున్నాడు. నెంబర్ 2, ఆమోసు ప్రవక్త. ఆమోసు గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనములు. ఆమోసు ప్రవక్త కేవలము ఒక కాపరి, అత్తి చెట్లను బాగు చేసుకునేటువంటి వాడు. అటువంటి ఆమోసును దేవుడు తన సందేశాన్ని వినిపించటానికి ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. సామాన్యుణ్ణి దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నెంబర్ 3, మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము. ఈ మోషే కేవలము గొర్రెల కాపరి, తన మామ గొర్రెలను కాచుకునేటువంటి వ్యక్తి. ఇటువంటి ఈ సామాన్యుణ్ణి దేవుడు తన ప్రజలకు నాయకుడిగా పిలుచుకున్నాడు. ప్రత్యుత్తరాన్ని ఈ మోషే ఇచ్చాడు. సామాన్యుణ్ణి తన నాయకుడిగా ఎంచుకున్నాడు దేవుడు. నెంబర్ 4, పునీత పౌలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనము. ఒక హంతకుడుగా క్రైస్తవులను అంతమొందించటానికి దమస్కస్సు పట్టణానికి వెళ్తున్నటువంటి పౌలును దేవుడు పిలుచుకున్నాడు. పౌలు ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. ఒక సామాన్యుని, హంతకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. నెంబర్ 5, అబ్రహాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. ఈ అబ్రహాము ఒక అన్యుడైనటువంటి ఈ అబ్రహాముని దేవుడు తన విశ్వాసులకు, జాతులకు తండ్రిగా చేయటానికి ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఒక సామాన్యుణ్ణి విశ్వాసుల తండ్రిగా దేవుడు పిలిచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వీరిలాగానే నీవు నేను ఒక సామాన్యమైన వ్యక్తివే కావచ్చు. అటువంటి మనల్ని ఒక గురువుగా, ఒక మఠకన్యగా, ఒక ఉపదేశిగా, ఒక సంఘ పెద్దగా, ఒక కౌన్సిలేటర్గా, ఒక యూత్ బిడ్డగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దానిని నెరవేర్చటానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. అవును ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పి మనం ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. కనుక నీవు సిద్ధమేనా? ప్రభుని సేవలో వాడబడటానికి నీవు సిద్ధమేనా? ఆలోచన చేయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రభుని పిలుపుకు ప్రత్యుత్తరాన్నిచ్చి ఆయన యొక్క పిలుపుకు అనుగుణంగా మనం జీవించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. కనుక నీవు సిద్ధమేనా? అడ్డుగా ఉన్న వాటిని విడిచిపెట్టడానికి సిద్ధమేనా? క్రీస్తు పని చేయటానికి ఏ త్యాగానికైనా
నీవు సిద్ధమైన ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి త్యాగము చేసిన వ్యక్తుల్ని గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఎలీషా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనము 20వ వచనము. ఏలియాను అనుసరించటానికి ఎలీషా ప్రవక్త తన ఎద్దులను నాగటిని విడిచిపెట్టేసి త్యాగము చేసి ఏలియాను అనుసరించాడు. నెంబర్ 2, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభు మత్తయిను చూచి, మత్తయి నువ్వు నన్ను అనుసరించు అని పిలవగానే యేసు ప్రభుని అనుసరించడానికి అడ్డుగా ఉన్నటువంటి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, త్యజించేశాడు, యేసు ప్రభుని వెంబడించాడు. నెంబర్ 3, పునీత పౌలు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7-8 వచనములు. యేసుక్రీస్తు ప్రభువు తనను పిలిచిన వెంటనే తన పాత జీవితాన్ని, తన గర్వపు జీవితాన్ని, తన అహంకారపు జీవితాన్ని, హంతకుడుగా ఉన్నటువంటి తన పాత జీవితాన్ని మొత్తం విడిచిపెట్టేసి, తన పాత జీవితాన్ని అంతటిని కూడా త్యాగం చేసేసి యేసు ప్రభుని అనుసరించాడు. నెంబర్ 4, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనములు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యతో మాట్లాడాడో, రక్షణ పొందటానికి, క్రీస్తు అనుసరుడిగా జీవించటానికి తనకు అడ్డుగా ఉన్నటువంటి తన పాత జీవితాన్ని, మోసపూరిత జీవితాన్ని, దోపిడి జీవితాన్ని విడిచిపెట్టేశాడు, త్యజించేశాడు. నెంబర్ 5, అబ్రహాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళటానికి తను కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ దేశానికి బయలుదేరాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆలోచన చేద్దాం. యేసు ప్రభుని అనుసరించడం అనేటువంటిది అంత సులువైనది కాదు. మనం విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. ఆయన అనుసరించాలంటే మనము త్యజించవలసినవి చాలా ఉన్నాయి. క్రీస్తుని అనుసరించటానికి ఒక గురువుగా, ఒక మట్టకనిగా, ఒక ఉపదేశిగా, ఒక సంఘ పెద్దగా, ఒక కౌన్సిలర్గా, ఒక యూత్ బిడ్డగా ఆయన కోసం, ఆయన సేవలో సాగటం కోసం అడ్డుగా ఉన్న వాటిని విడిచిపెట్టడానికి నీవు సిద్ధమేనా? క్రీస్తు కొరకు, క్రీస్తు మహిమ కొరకు ఏ త్యాగానైనా చేయటానికి నీవు సిద్ధమేనా? ఒక్కసారి తీవ్రంగా ఆలోచన చేయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నేను మిమ్ములను చేపలు పట్టువానిగా చేసేదను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను మిమ్ములను చేపలు పట్టువానిగా చేసేదను అని అనటంలో ఉన్న అర్థం ఇది. నేను మిమ్ములను పిలుచుకున్నాను కదా, గురువులుగా పిలుచుకున్నాను కదా, మఠకన్యలుగా పిలుచుకున్నాను కదా, ఉపదేశులుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కదా, సంఘ పెద్దలుగా నేను నిన్ను పిలుచుకున్నాను కదా, కౌన్సిల్ లీడర్లుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కదా, సంఘములో చురుకైన పాత్రను పోషించటానికి యువకులుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కదా. అటువంటి మీరు ఇరుగు పొరుగు వారిని నా ప్రేమలోనికి, ఇరుగు పొరుగు వారిని నా దయలోనికి, ఇరుగు పొరుగు వారిని నా క్షమలోనికి, అనగా రక్షణలోనికి తీసుకుని రండి అని అంటున్నాడు. మనము ఒక గురువుగా, ఒక మఠకన్యకగా, ఒక ఉపదేశిగా, ఒక సంఘ పెద్దగా, ఒక కౌన్సిలర్గా, యూత్ బిడ్డగా మనం ఇరుగు పొరుగు వారిని క్రీస్తు ప్రేమలోనికి, క్రీస్తు దయలోనికి, క్రీస్తు క్షమలోనికి, క్రీస్తు రక్షణలోనికి మనంతటికి మనం తీసుకురాలేం. మనము క్రీస్తుతో ఉంటే తప్ప, క్రీస్తు నందు జీవిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక ఇనుము ముక్కను నిప్పులో వేసి కాలిస్తే
ఆ ఇనుము ముక్క కాలి ఎర్రగా మారుతుంది, వేడిగా ఉంటుంది. అదే ఇనుము ముక్క నిప్పులో వేయక ముందు తనంతటికి అది ఎర్రగా మారలేదు, వేడిగా ఉండలేదు. కేవలం నిప్పులో వేయటం వలన మాత్రమే అది సాధ్యం. అలాగే మనము కూడా క్రీస్తునందు ఉంటే తప్ప, క్రీస్తులో ఉంటే తప్ప, క్రీస్తు ప్రేమలో జీవిస్తే తప్ప మనం ఇరుగు పొరుగు వారిని క్రీస్తు రక్షణలోనికి, ప్రేమలోనికి, దయలోనికి మనం తీసుకురాలేము. ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించగలుగుతుంది. ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించడం వలన ఆ కొవ్వొత్తి కాంతి తగ్గిపోదు, ఆ గదిలో ఇంకా కాంతి పెరుగుతుంది. మనము కూడా ఒక కొవ్వొత్తిలాగా క్రీస్తు ప్రేమను, దయను, క్షమను, రక్షణను అనుభవించే మనం అదే ప్రేమ, అదే దయ, అదే క్షమను ఇతరులతో పంచుకోవాలి, మన జీవితం ద్వారా, మన సాక్ష్యము ద్వారా. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. నెంబర్ 1, సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. సమరయ స్త్రీ యేసుక్రీస్తుని మెస్సయ్యగా, క్రీస్తుగా అనుభవించింది. అందుకనే ఊరిలోనికి వెళ్ళి తాను సాక్ష్యం ఇచ్చి ఊరి ప్రజలందరినీ కూడా క్రీస్తు చెంతకు తీసుకువచ్చింది. నెంబర్ 2, ఆంద్రియా. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 వచనములు. ఆంద్రియా క్రీస్తును వెంబడించి, క్రీస్తుతో ఉండి ఈయనే మెస్సయ్య అని చెప్పి గ్రహించి తన సోదరుడైనటువంటి సీమోను పేతురు దగ్గరకు వచ్చి మేము మెస్సయ్యను కనుగొన్నామని చెప్పి సాక్ష్యమిచ్చి సీమోను పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. నెంబర్ 2, ఆదిమ క్రైస్తవ సంఘం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనములు. ఆదిమ క్రైస్తవ సంఘం వాళ్ళ యొక్క సాక్ష్యభూత జీవితం ద్వారా అనేక మందిని క్రీస్తు రక్షణలోనికి, క్రీస్తు ప్రేమలోనికి, క్రీస్తు దయలోనికి, క్రీస్తు క్షమలోనికి తీసుకుని వచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి మనము కూడా మన సాక్ష్యభూత జీవితం ద్వారా, మన మంచి క్రియల ద్వారా, మన మంచి జీవిత విధానం ద్వారా యేసుక్రీస్తుని ఇతరులకు సాక్ష్యము ఇవ్వాలి. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.